గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోనూ టిట్కో ఇళ్ల గృహ ప్రవేశాలతో పండుగ వాతావరణం నెలకొంది. 2000 మంది లబ్ధిదారులకు తాళాలు అందజేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు పవిత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గృహ లబ్ధిదారులకు ఇవాళ గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో 1,00,000 టిట్కో ఇల్లు కాక మరొక 1,50,000 గృహాలు ఎన్టీఆర్ హౌసింగ్ కింద నిర్మించినాయి. మొత్తం 2.5 లక్షల మందికి ఇవాళ అంటే ఉగాది రోజున గృహప్రవేశాలు చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ మేరకు ఉగాది వెళ్ళిన ఒక 2 రోజుల తర్వాత ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని అంటే కూడా ఒక పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం గుంటూరు శివారులోని వెంగళాయపాలెంలో నిర్మించిన టిట్కో గృహ సముదాయాల వద్ద ఉన్నాము. ఈ గృహ సముదాయాలకు సంబంధించి గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఇక్కడ ఇల్లు నిర్మించినప్పటికీ వైసీపీ హయాంలో కేవలం వీటికి రంగులు మార్చినారు కానీ లబ్ధిదారులకు వాటిని అందించకుండా అలాగే నిలిపివేసిన పరిస్థితి. కొన్ని మౌలిక వసతులు కూడా కల్పించకుండా అలాగే ఆపివేశారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇళ్లకు సంబంధించినటువంటి పెండింగ్ పనులను కూడా పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 గృహాల్లో ఇవాళ గృహప్రవేశ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వెంగళాయపాలెంలో కూడా 2,000 గృహాలను ఇవాళ లబ్ధిదారులకు అందించున్నారు. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 7,000 మంది పైగా లబ్ధిదారులు ఇవాళ కొత్త ఇళ్లలోకి ప్రవేశిస్తున్నారు. ఈ కొత్త ఇళ్ల ప్రవేశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టిట్కో ఎస్సీ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా ఈ టిట్కో హౌస్లకు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు మనం లోపల కల్పించాము, ఎంతమంది మనం లబ్ధిదారులకు ఇక్కడ అందజేయబోతున్నాం? సార్, ఈరోజు 1392 ఫేజ్ 2 కింద ప్రజలకి అందజేయబోతున్నాం సార్. ఒకటి వచ్చేసి 300 స్క్వేర్ ఫీట్లు సింగిల్ బెడ్రూము. చాలా అంటే అలా అనుకున్నట్లు ప్రతి ఒక్కటి బాత్రూమ్ కానుంచి మంచి మెటీరియల్స్ ఉపయోగించి కట్టి పూర్తి చేసి చాలా రోజులైంది సార్. ఇప్పుడు ఈరోజు సీఎం గారు చెప్పినట్లు ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం సార్. రోడ్లు వేసాము, కాలువలు కట్టించాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ వేసేసినాము, 1.5 MLD STP సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కట్టించాము, ఎలక్ట్రికల్ అన్నిటి కనెక్షన్ ఇచ్చాము. పూర్తి అన్ని అమ్యూనిటీస్ పూర్తి చేసేసాం. లోపలికి వెళ్ళిపోవచ్చు. రిజిస్టర్ చేసేసుకుని వెళ్ళిపోవాలి. అన్నిట్లు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు. అన్ని ఇబ్బంది లేదు. చేసిన వాళ్ళకి ఈరోజు ఇచ్చేసి మిగతా కంటిన్యూ చేస్తాం. ఇస్తున్నాం. ఓకే. ఇది టిట్కో అధికారులు చెప్తుంది. ఒకసారి ఇల్లు లోపల ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి ఇల్లు కూడా దాదాపు 2,000 ఇల్లు అన్నీ కూడా సింగిల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇల్లు. అంటే 3,000 చదరపు అడుగుల్లో ఈ ఇళ్లను నిర్మించారు. సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ ఇవన్నీ కూడా. ఆ సింగిల్ బెడ్రూమ్ హౌస్లకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇవాళ గృహప్రవేశాలు జరగబోతూ ఉన్నాయి. మొత్తం ఒక పండుగ వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. ఈ ప్రారంభించేటువంటి ప్రాంతంలో పూలు అన్నీ కూడా వేసి అందంగా కూడా అలంకరించుకొని ఈ గృహ నిర్మాణ సముదాయాలకు సంబంధించి ఆ ఇళ్ల లోపలికి వాళ్ళందరూ కూడా వెళ్లేందుకు లబ్ధిదారులు అయితే ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి ఒకసారి సౌకర్యాలు కూడా చూద్దాం. లోపలికి వెళ్ళి చూసుకుంటే సింగిల్ బెడ్రూమ్ సంబంధించినవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక హాల్తో పాటుగా ఒక పడక గది అలాగే బాత్రూమ్ ఇవన్నీ కూడా ఇక్కడే సౌకర్యాలు కల్పించారు. పూజకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో ఈ పూజా కార్యక్రమాలు అంటే ఒక శుభ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి ఆ ఇళ్లలోకి అందరూ కూడా ఆ లబ్ధిదారులు ప్రవేశించేందుకు వీలుగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ చూసుకుంటే కనుక ఒక పడక గది, ఇది పడక గదిలో కూడా అన్ని అల్మరాలు కావచ్చు అన్ని కూడా షోకేస్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దాని పక్క ముందు హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత పడక గది ఉంటుంది. ఆ తర్వాత దాని పక్కనే చిన్నపాటి కిచెన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కిచెన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ కిచెన్లో సింక్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ సౌకర్యాలు ఉన్నాయి. ఈ టిట్కో హౌస్లకు సంబంధించి అన్నీ కూడా ఫ్రీ ప్రాడక్ట్ టైప్లో అంటే కూడా మొత్తం ఒక ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని షీర్వాల్ టెక్నాలజీతో వీటిని నిర్మించారు. మొత్తం సెట్టింగ్లన్నీ కూడా ఏర్పాటు చేసి కాంక్రీట్ పోసుకుంటూ వెళ్ళారు. తద్వారా చాలా త్వరగా కూడా అప్పట్లో ఈ ఇళ్ళని కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా లబ్ధిదారులకు అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఒకసారి మనం లబ్ధిదారులతో కూడా కొంతమందితో లబ్ధిదారులు ఉన్నారు వాటితో కూడా మాట్లాడదాం. ఈ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. బయటకు రండి ఒకసారి వచ్చేసి. మీ పేరేంటి, ఎట్లా ఎన్ని రోజుల నుంచి ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటి? నా పేరు షేక్ షఫీవుల్లా. గుంటూరే. 10 ఏళ్ళ నుంచి 2 ఇళ్ళలో ఉంటున్నాం. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు ఇచ్చింది. ఫ్లాట్ ఫ్రీ హౌసెస్ అండి. 1 రూపాయి కూడా మేము ఏం కట్టాలా.
ఏం కట్టాలి మీకు ఇల్లు మంజూరు చేసి చాలా లేదు కదా, మంజూరు అయితే అయింది కదా, రాలేకపోయారు అంతే. రాలేకపోయాను, ఇవ్వలేదు. అది. సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మొత్తం బాగుందండి, మొత్తం క్వాలిటీగా కట్టారు, మొత్తం బాగుంది. అంటే ఒక కుటుంబం, చిన్న కుటుంబం వచ్చి హాయిగా ఇక్కడ నివసించే అవకాశ సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయండి, మొత్తం ట్యాప్ కలెక్షన్ కానీ, కరెంటు కానీ, మొత్తం వాల్గర్ కానీ, మొత్తం నీట్గా టైల్స్ కానీ మొత్తం బాగా కట్టారు. అది షింకు. ఈ షీర్వాల్ టెక్నాలజీతో నిర్మించినటువంటి టిట్కో గృహ సౌధాలు పూర్తిస్థాయి నాణ్యతలు కూడా వీటిని ఏర్పాటు చేశారు. చాలా ఏళ్ళ నుంచి కూడా లబ్ధిదారులు వీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఎటకెళ్ళ వారి సొంత ఇంటి కళ సాకారం అవుతోంది. ఆ ఇళ్ళన్నింటిని కూడా లబ్ధిదారులకు అందిస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా విడుదల వారీగా, అంటే ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా విడుదల వారీగా అందరికీ కూడా లబ్ధిదారులకు ఆ పనులు పూర్తి చేసి ఇచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టిట్కో హౌస్లతో పాటుగా ఎన్టీఆర్ హౌసింగ్ కింద కూడా కొన్ని ఇళ్లను కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఈ టిట్కో హౌస్ ఏంటంటే అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద మంజూరైనటువంటివి కాబట్టి వాటికి సంబంధించి ఆ స్కీమ్ ప్రకారం కూడా వాటిని పూర్తి చేస్తున్నారు. అలాగే తర్వాత ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆ తర్వాత మళ్ళా సెంట్రల్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తుంది. ఆ ఇళ్లను కూడా విడతల వారీగా అన్ని కూడా నిర్మించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మొత్తం 2.5 లక్షల ఇల్లు, అంటే 1 లక్ష టిట్కో ఇల్లు, అలాగే 1.5 లక్ష ఎన్టీఆర్ హౌసింగ్ ఇల్లు, ఇవన్నీ కూడా ఇవాళ లబ్ధిదారులకు అందించే విధంగా పండగ వాతావరణంలో ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పుడు వెంగళాయపాలెం కూడా అలాంటి వాతావరణం మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ కేశవతో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.